Sorry ass DJ. ఫ్రెండ్స్ ఒకసారి డిస్ప్లే పైన ఈ ఫోటో చూడండి. సో చాలా అంటే చాలా సూపర్ గా అవుతుంది కదా. ఈ విధంగా బర్త్డే ఫోటో ఎడిటింగ్ మీ యొక్క ఫోటోస్ తో కూడా చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలి వాళ్ళ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. గైస్ ఈ విధంగా ఎడిట్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ చేంజెస్ అయితే కావాలి. అవన్నీ వచ్చి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసేసుకోండి. సో ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత కింద మన ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ ఇచ్చేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్స్ చేంజెస్ మొత్తం అయితే డౌన్లోడ్ చేసి పెట్టేసుకోవాలి. డిస్క్రిప్షన్ నుంచి చేసి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే మన బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసేసుకున్న తర్వాత దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత సింపుల్గా మీకు ఒకటి చార్మినార్ పిఎన్జీ అయితే ఇస్తాను. సో మీరు ఆ చార్మినార్ పిఎన్జీని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే అనమాట. సో ఇది ఇక్కడ యాడ్ చేసుకుని ఇలా జూమ్ చేసుకుని కరెక్ట్ ఇలా మిడిల్లో అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ ఒపాసిటీ అని ఉంది కదా, ఇక్కడ చూసుకోండి మనకి. సో ఇది అనేది కొంచెం తగ్గించాలన్నమాట. మనకి కొంచెం లైట్గా తగ్గించేసేయండి. మనకు ఒక 50 వరకు తగ్గించేస్తే మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి లైట్గా కనిపిస్తుంది. సో మనకి కొంచెం లుక్ అనేది ఉంటుంది అనమాట. సో వచ్చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ ఒక పిక్స్ని ఏవేవైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పిక్స్ ముందే PNG అయితే కట్ చేసి పెట్టుకోవాలి. సింపుల్గా మీరు క్రోమ్లోకి వెళ్ళేసి రిమూవ్ బీజీ అని ట్యాప్ చేయండి. అక్కడ మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. అందులో మీ ఫోటోస్ అప్లోడ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు పిక్స్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు అక్కడ 2 పిక్స్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను పిక్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూసుకోండి ఇలా కరెక్ట్ ఇలా మిడిల్లో యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి పైన ఎరేజర్ సింబల్ ఉంటుంది. ఎరేజర్ సింబల్ పైన క్లిక్ ఇచ్చుకొని ఎరేజర్ పైన క్లిక్ ఇచ్చేసి సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసుకొని కింద లైట్గా డ్రా చేసేయండి. డ్రా చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇంకో ఫోటో అయితే యాడ్ చేసేసుకోవాలి. సో చెప్పాను కదా ముందే మీరు PNG అయితే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట పిక్స్ అనేవి. సో పెట్టేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు ఇంకో పిక్ని అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. సో ఇలా కరెక్ట్ ఇక్కడ చూసుకొని నేను ఇలా పెట్టేస్తున్నాను కదా. పెట్టేసిన తర్వాత పైన మనకి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ డాట్స్ పైన క్లిక్ ఇచ్చేసి మూవ్ డౌన్ అని ఉంది కదా. సో మూవ్ డౌన్ పైన క్లిక్ చేయండి. అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది మనకి. సో బ్యాక్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ దాన్ని పైన క్లిక్ ఇచ్చేసి సో పైన మనకి ఇంకా డూప్లికేట్ లేయర్ అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేయండి, డబుల్ అవుతుంది. తీసుకొచ్చి ఇక్కడ సైడ్ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మనకి ఈ పిక్ అనేది ఇక్కడ సైడ్ రొటేట్ కావాలి కాబట్టి సింపుల్గా మనం మీకు ఏం చేస్తారంటే ఇంకా రొటేట్ ఆప్షన్ ఉంటుంది, ఫ్లిప్ రొటేట్. సో ఈ ఫ్లిప్ రొటేట్ పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ సైడ్ రొటేట్ చేయండి. చేసి కరెక్ట్ ఇలా పెట్టేసేయండి. సో దాన్ని పెట్టేస్తుంది కదా ఇక్కడ చూడండి. ఎగ్జాక్ట్లీగా దీన్ని ఇక్కడ సైడ్ పెట్టేసేయాలి, దీన్ని ఇక్కడ సైడ్ పెట్టేసేయాలి. పెట్టేసి సేమ్ మూవ్ డౌన్ కొట్టేసి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ ఇలా అయితే సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పిక్ పైన ట్యాప్ చేసి ఎరేజర్ పైన క్లిక్ ఇచ్చేసి సింపుల్గా మళ్ళీ దీన్ని కూడా ఎరేజర్ కింద లైట్గా డ్రా చేయాలి. మనకి ఫోటో ఇక్కడ పెట్టినట్టు ఉండకుండా చేసేయాలన్నమాట. టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ సైడ్ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకొని ఎరేజర్ పైన క్లిక్ ఇచ్చేసి సేమ్ దీన్ని కూడా సైజెస్ ఇలా పెట్టేసుకొని కింద లైట్గా డ్రా చేసేయండి. అంటే చూసుకొని మనకి ఫోటోస్ ఇక్కడ పెట్టినట్టు కాకుండా మనకి ఎగ్జాక్ట్లీ పెట్టినట్టు అయితే చాలా లుక్తో అయితే ఉన్నాయి కదా. సో ఇలా పెట్టేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత సింపుల్గా మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత సో మీకు ఇంకో PNG అయితే ఇస్తారు, హ్యాపీ బర్త్డే PNG. సో దాన్ని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే అనమాట. యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్లోకి అయితే పెట్టేసుకోండి. సో ఇక్కడ చూసుకొని ఇలా పెట్టేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ చూసుకొని ఎఫెక్ట్స్ ఉంది కదా. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ HDRలోకి వెళ్ళండి. HDR అన్ని మైనస్ చేసేసేయండి. సాచురేషన్ వచ్చి కొంచెం ఇంక్రీజ్ చేయండి. మనకి ఫోటోలు అనేది కొంచెం లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత సింపుల్గా పక్కకి స్క్రోల్ చేసి మనకి ఇక్కడ బార్డర్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో బార్డర్ పైన క్లిక్ ఇచ్చేసి అన్ని మైనస్ చేసి ఇన్లైన్ వచ్చేసి 1% పెట్టుకోండి. సో మనకి ఫోటో అనేది కొంచెం లుక్లో వస్తుంది బార్డర్ యాడ్ చేసేసిన తర్వాత సింపుల్గా ఆరో మార్క్ పైన క్లిక్ ఇచ్చేసి సేవ్ ఇమేజ్ పైన క్లిక్ ఇచ్చేస్తే మీకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ చూసారు కదా చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.